సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని కౌన్సిల్ సభ్యులను కోరిన రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. డప్పు చప్పుళ్లు, కోయల నృత్యాలు, భక్తుల జయ ధ్వానాల నడుమ గద్దెపైకి చేరుకున్న సారలమ్మ. గోదావరికని బేడెన్ పావెల్ పార్క్ లో ఘనంగా స్కౌట్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు బేడెన్ పావెల్ జన్మదిన వేడుకలు. క్రమశిక్షణతో శిక్షణ పొంది వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ ఉన్నతమైన స్థాయికి చేరి తమ తల్లిదండ్రుల గురువుల ఆశయాలు నెరవేర్చాలి. పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసన్ సూచన. జాతరకు వచ్చే భక్తులు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకురావద్దంటున్నా వినకుండా తమ జేబులకు చిల్లులు వేసుకుంటున్న భక్తులు. డీటెయిల్స్ చూస్తే రామగుండం నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ కోరారు. రామగుండం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో గురువారం నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులంతా సమిష్టిగా సమైక్యంగా నగర అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు. నగరాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులను మంజూరు చేయించే బాధ్యత తాను తీసుకుంటామని తెలిపారు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రామగుండం నగరంలో గత కొంతకాలంగా ఓపెన్ కాస్ట్లతో మూతపడిన పరిశ్రమలతో ఉద్యోగాలు దొరక్క జనాభా తగ్గుతోందని అన్నారు. ఎన్టీపీసీలో కొత్త ప్లాంట్ల ఏర్పాటు, జెన్కో ప్లాంట్ పునరుద్ధరణతో పాటు ఇంకా కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయించి నగరానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో రామగుండం సమస్యలు అనేకం ప్రస్తావించామని అన్నారు. జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల సహకారంతో రామగుండం నగరానికి అవసరమైన నిధులు మంజూరు చేయించి సంపూర్ణంగా అభివృద్ధి చేయడానికి శాయశక్తుల కృషి చేస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రభుత్వ రంగ సంస్థల సిఎస్ఆర్ నిధులు కూడా గతంలో లాగా ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి వేచించేలా చేస్తామని అన్నారు. అలాగే స్థానిక పరిశ్రమల ద్వారా 1 మిలియన్ చెట్లు పెంచేలా చర్యలు తీసుకుని కాలుష్యం తగ్గించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. నగర ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్ను సంపూర్ణంగా అభివృద్ధి చేసి ప్రముఖ వాణిజ్య ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మొదటి విడతగా డిఎంఎఫ్టి నిధులు 10 కోట్లు లక్ష్మీనగర్ అభివృద్ధికి కేటాయించడం జరిగిందని అన్నారు. మరో 29 కోట్లతో నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. టీయూఎఫ్ఐడిసి 100 కోట్లు, అమృత్ 250 కోట్లతో నగరంలో రోడ్లు, కాల్వల నిర్మాణంతో పాటు గోదావరిలో మురుగునీరు చేరకుండా ఎన్టీపీసీ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజా ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని బడ్జెట్లో పారిశుద్ధ్య నిర్వహణకు మరిన్ని ఎక్కువ నిధులు కేటాయించి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య పని, వారికి అవసరమైన రక్షణ వస్తువులు, పనిముట్లు ఇవ్వాలని అన్నారు. రోడ్లపై పశువులు తిరగకుండా అరికట్టాలని అన్నారు. నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడంలో పరస్పర సహకారం అవసరమని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపాదించిన అభివృద్ధి పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసేందుకు కార్పొరేటర్లు, అధికారులు సహకారం అందించాలని కోరారు. స్థానిక శాసనసభ్యులు, జిల్లా మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ రామగుండం నగర అభివృద్ధికి సహకారం అందిస్తున్నందుకు కృతజ్ఞత తెలిపారు. నగరపాలక సంస్థపై ఆర్థిక భారం పడకుండా సింగరేణి తదితర సంస్థలతో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు చేయించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞత తెలిపారు. వాస్తవాలకు దగ్గరగా ఉండాలని గతంలో కంటే బడ్జెట్ అంచనాలను కొద్దిగా తగ్గించినట్లు తెలిపారు. ఖర్చులకు తగ్గినట్లుగా మున్సిపల్ ఆదాయం లేనందున నూతన ఆదాయ మార్గాలను సూచించాలని కోరారు. కొంతమంది రేకుల షెడ్లను పక్క భవనాలుగా మార్చుకున్నా పై అంతస్తులు నిర్మించుకున్నప్పటికీ పన్ను మారలేదని దృష్టికి తెచ్చిన నేపథ్యంలో ఏప్రిల్ 1 తర్వాత మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేసి పన్ను మొత్తాలను పునఃసమీక్షించాలని కోరారు. రామగుండం నగరాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులను మంజూరు చేయించడానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఠాకూర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. డిఎంఎఫ్టి, టీయూఎఫ్ఐడిసి, అమృత్ నిధులతో డివిజన్లో అభివృద్ధి పనులు పూర్తవుతే రామగుండం రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ శాసనసభ్యులు, మేయర్ ఆలోచనలకు అనుగుణంగా పాలకవర్గ సభ్యుల సహకారంతో బాధ్యతగా పనిచేస్తామని అన్నారు. అభివృద్ధికి సంబంధించి అందరితో చర్చించి ముందుకు వెళ్తామని అన్నారు. కాగా 2024-2025 ఆర్థిక సంవత్సరానికి 211,22,27,000 అంచనాలతో రూపొందిస్తున్నామన్నారు. డప్పు చప్పులు, కోయిల నృత్యాలు, భక్తులు జయ ధ్వానాల నడుమ బుధవారం రాత్రి సారలమ్మ గద్దెపైకి చేరుకుంది. ఫలితంగా గోదావరికనిలో మినీ మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభమైంది.
సారలమ్మను గద్దెకు తీసుకొచ్చే కార్యక్రమం బుధవారం సాయంత్రం బిగ్గెస్ట్ ఆలయం నుండి ఆర్భటంగా మొదలైంది. ఆలయాన్ని శుద్ధి చేసి ముగ్గులతో అలంకరించిన అనంతరం ఆదివాసీ పూజారులు సాయంత్రం 7 గంటల వరకు ప్రత్యేక పూజలు చేశారు. సారలమ్మ తల్లి రూపంలో ఆలయం నుండి బయటకు వచ్చిన పూజారి భక్తుల మొక్కుల సమర్పణ నడుమ గోదావరి నది సమ్మక్క గద్దెల వైపుగా కదిలారు. బిగ్గెస్ట్ హౌస్ నుండి దూరం దారి పొడవునా భక్తులు భారులు తీరి హారతులు ఇచ్చారు. పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు నడుమ సారలమ్మ బయలుదేరి రాత్రి 10 గంటల వరకు గద్దెలకు చేరుకుంది. సారలమ్మను దర్శించుకోవడానికి గద్దెలపై ప్రతిష్ఠించేటప్పుడు చూడాలని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కాగా భక్తులను లోపలకు వెళ్లకుండా బయట నిలిపివేయడంతో భక్తులు ఆలయం బయట జీటీపీఎల్ సిటీ కేబుల్ ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడి స్క్రీన్ పై సారలమ్మను గద్దెలపై ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని తిలకించి భక్తితో పరవశించిపోయారు. కాగా గురువారం ఉదయం జనగామ గ్రామం నుండి సమ్మక్క సారలమ్మ గద్దెలకు కోయ పూజారులు కంకవనంను తీసుకొచ్చారు. నేడు సాయంత్రం జనగామ నుండి సమ్మక్కను గద్దెలకు తీసుకురానున్నారు. సారలమ్మ కంకవనం గద్దెలకు చేరడంతో జాతరలో భక్తుల తాకిడి పెరిగింది. భక్తులు మొక్కులు చెల్లించుకోవడంలో జాతరలో సందడి వాతావరణం నెలకొంది.
దానికి ఇంకోటి అట్లా లేకపోతే మీదికే ఒకటి స్కౌట్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు బెడెన్ పావెల్ 160వ జన్మదిన వేడుకలు గురువారం గోదావరికని ఆర్సీఓఏ క్లబ్ ఎదురుగానున్న బెడెన్ పాల్ పార్క్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ హాజరై బేడెన్పాల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో బేడెన్పాల్ ఒక నూతన ఒరవడిని స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్థ సేవలో ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని, దేశ సేవలో ఒక సైనిక వ్యవస్థలే వీరి సేవలు మరవలేనివని కొనియాడారు. ఈ సందర్భంగా స్కౌట్ అండ్ గైడ్లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివిధ పాఠశాలల నుండి వచ్చిన 200 మంది స్కౌట్ అండ్ మరియు గైడ్స్లతో శాంతి ప్రగతి యాత్ర చేశారు. అనంతరం స్కౌటింగ్ గురించి వివిధ మెలకువలను, రెస్క్యూ టీం, ఫస్ట్ ఎయిడ్, చికిత్స గురించి, ప్రాణాపాయ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. స్కౌట్ అండ్ గైడ్స్ కు వివిధ ఆటల పోటీలు, శిక్షణ తరగతులు నిర్వహించారు. జాతిగా ఏదైనా ఒక జాతి అభివృద్ధిలోకి వస్తుందన్న ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వరల్డ్ థింకింగ్ డే ఇదేంటంటే ముఖ్యంగా చిన్నారుల్లో సోదర భావాన్ని, ఫ్రెండ్షిప్ని, సిస్టర్హుడ్ని, అట్లాగే గర్ల్ ఎంపవర్మెంట్ వీటిని సాధించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం టేకప్ చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా నేడు చాలా చక్కగా ఈ ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ వారి ఆధ్వర్యంలో చాలా చక్కటి సేవా కార్యక్రమాలు సంస్థ తరఫున నిర్వహిస్తారు. బహుశా మీకు తెలిసే ఉంటుంది, లాతూర్ భూకంపాలు వచ్చినప్పుడు కానీ, తర్వాత ఇంకొకసారి ముఖ్యంగా డీడీకే మరింట్ల నుంచి పాపారావు గారు ఉండే మెకానికల్ ఛార్జర్ తనున్నప్పుడు ఏ చిన్న సేవా కార్యక్రమాలు ఉన్నా కానీ భారతదేశంలో చాలా ప్లేస్లకు వెళ్ళారు. ముఖ్యంగా భూకంపాలు జరిగినప్పుడు ఒక బిల్డింగ్ మధ్యలోంచి మనుషులు తీయాల్సిన అవసరం ఉండే. అప్పుడు పాపారావు అయిన టీం, డీడీకే మరింట్ల టీం ఉండే, మనోడు కూడా అప్పుడు దేవేంద్ర కూడా దాంట్లో ఒక మెంబర్ ఉండే. ఒక బిల్డింగ్లో ఒక 4 చిక్కుకున్నారు. అప్పుడు సిస్టమేటిక్గా ఏ విధంగానైతే అండర్గ్రౌండ్లో వుడెన్తో చెక్క దిమ్మ తుంటాంటాం మనం, వుడెన్ పీసెస్తో దిమ్మలు కడతారు. అదేవిధంగా చాలా చక్కగా దిమ్మలు కట్టేసి ఆ 4 సేవ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ, సీఎంఓఏ ఉప అధ్యక్షులు పెరుమండ్ల శ్రీనివాస్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ రంగు శ్రీనివాస్, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, సీనియర్ పీఓ బంగారు సారంగపాణి, జ్యోతి లక్ష్మీకుమారి, స్వర్ణలత, వీరారెడ్డి, దుర్గాప్రసాద్, స్కౌట్ మాస్టర్స్ రామచంద్రరావు, ఎం గట్టుమల్లు, ఏ దేవేందర్, కే బుచ్చయ్య, కుమార్, సాంబయ్య, సింగరెడ్డి హైస్కూల్, శ్రీరామ విద్యానికేతన్ హైస్కూల్, సెయింట్ పాల్స్ హైస్కూల్ పాఠశాల స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాస్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి కని, 7660044330. వెల్కమ్ బ్యాక్. క్రమశిక్షణతో శిక్షణ పొంది వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ ఉన్నతమైన స్థాయికి చేరి తమ తల్లిదండ్రుల గురువుల ఆశయాలను నెరవేర్చాలని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు సూచించారు. గుడిపేట 13వ బెటాలియన్లో గురువారం స్ట్రైఫంటరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ల బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ట్రైనింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ స్ట్రైఫంటరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. పోలీస్ నోటిఫికేషన్ వెలువడిన అనంతరం పోలీసు ఉద్యోగ ఉత్తీర్ణత సాధించడం కోసం కొన్ని లక్షల మంది నిరుద్యోగులు అహోరాత్రులు కష్టపడి చదివి ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తారన్నారు. అందులో కొందరికే ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందన్నారు. మీరు అందులో ఉన్నారన్నారు. ట్రైనీ కానిస్టేబుల్ గా ఎంపికైన శిక్షణ కేంద్రానికి తరలివచ్చిన ట్రైనీ కానిస్టేబుల్లకు ముందుగా సిపి అభినందన తెలిపారు. సిపి తన సక్సెస్ స్టోరీని శిక్షకులతో పంచుకున్నారు. వాళ్ళు కూడా తనలాగా కష్టపడి ఇక్కడే ఆగిపోకుండా ఇంకా ఉన్నతమైన స్థాయికి చేరి తమ తల్లిదండ్రుల గురువుల ఆశయాలను నెరవేర్చాలని శిక్షకుల్లో స్ఫూర్తి నింపారు. అనంతరం కానిస్టేబుల్ శిక్షణకు సంబంధించిన పుస్తకాలను సిపి గారి చేతుల మీదుగా శిక్షకులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ సయ్యద్ జమీల్ బాషా, మంచిర్యాల ఏసీపీ రత్నపురం ప్రకాష్, అసిస్టెంట్ కమాండెంట్ రఘునాథ్ చౌహాన్, యూనిక్ మెడికల్ డాక్టర్ శ్రీధర్, డానియల్, ఆర్ఏలు మరియు RSIలు, ఇతర అధికారులు, సిబ్బంది, శిక్షకులు పాల్గొన్నారు. గోదావరి కని సమ్మక్క సారలమ్మ వనజాతర గురువారం జనజాతరగా మారింది. ఎటు చూసినా భక్తుల తాకిడి కానవచ్చింది. గోదావరి కనిలోని గోదావరి నదీ తీరాన జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు 2వ రోజు భక్తుల తాకిడి పెరగడంతో జాతర ప్రాంగణమంతా జనసంద్రంతో నిండిపోయింది. భక్తులు మొక్కులు అప్పుడు చెప్పడానికి తరలి రావడంతో జాతర ప్రాంగణం కిటకిటలాడింది. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు గుడారాలు నిర్మించుకొని వంట వార్పు చేసుకుంటూ షాపింగ్ చేస్తూ ఉండడంతో దుకాణదారులకు గిరాకీలు పెరిగాయి. జాతర ప్రాంగణంలో భక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా లయన్స్ క్లబ్ మగువ, అగస్త్య హాస్పిటల్, మమతా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య సేవలు, మందులను పంపిణీ చేస్తున్నారు. అలాగే జాతరకు వచ్చే భక్తులకు ఆటవిడుపుగా ఈసారి గోదావరి తీరంలో బోటింగ్ ని ఏర్పాటు చేయడంతో పిల్లలు, పెద్దలు, గిద్దవారి నదిలో బోటింగ్ చేస్తూ సరదాగా గడిపారు. మొత్తానికి సమ్మక్క సారలమ్మ జాతర జోరందుకుంది. ఏమైంది రమ్మ? బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 898. వెల్కమ్ బ్యాక్. అంతర్గాం మండలం గోలివాడ గోదావరి నది ఒడ్డున సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి రావడంతో గోదావరి తీర ప్రాంతం జనజాతరగా మారింది. బుధవారం సాయంకాలం సారలమ్మను గోలివాడ ఓరు చెరువు, ఇల్లాలి నుండి కోయ పూజారులు కుంకుమ భరణి బండారితో పాటు సారలమ్మను డప్పు చప్పుల మధ్య, శివసత్తుల పూనకాల మధ్య వేలాది జనం ఊరేగింపుగా గోలివాడ సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంతానికి పోలీసులు బందోబస్తు మధ్య తరలించి సారలమ్మను గద్దెకు చేర్చారు. సారలమ్మను గద్దెకు చేర్చిన కార్యక్రమంలో కమిటీ చైర్మన్ పెండ్ర హనుమాన్ రెడ్డి, వైస్ చైర్మన్ చెన్నా విష్ణు, కోల రామ్మూర్తి గౌడ్, ఆవుల గోపాల్ యాదవ్, పల్లికొండ తిరుపతి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతరకు వచ్చేవారు బంగారం, వెండి ఆభరణాలు, పెద్ద మొత్తంలో నగదు తీసుకురావద్దని పోలీసులు చెబుతున్నా భక్తులు వినడం లేదు. తమ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అంతర్గం మండలం గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతరలో బుధవారం రాత్రి సారలమ్మను గద్దెపై ప్రతిష్ఠించారు. దర్శనానికి గద్దె వద్ద అమ్మను పట్టుకుని వెళ్తున్న పెద్దంపేటకు చెందిన కొత్తూరి పవన్ కళ్యాణ్ పేట వెనుక జేబులో ఉన్న 41,500 రూపాయలు దొంగిలించారు. ఇద్దరు చిన్న పిల్లల్లో 12 ఏళ్లలోపు ఒకరు తన జేబు నుంచి పర్సు అనుకుని డబ్బులు లాగారని, అవి కింద పడగానే పక్కనే ఉన్న పెద్ద వ్యక్తి తీసుకుని వెళ్ళినట్లు గుర్తించారని వెంటనే పోలీసులకు చెప్పి పట్టుకునే లోపే పారిపోయినట్లు పవన్ తెలిపారు. గద్దెకు ఎదురుగా పోలీస్ క్యాంపు, గద్దె లోపల బయట పోలీసులు, వాలంటీర్లు, జాతర కమిటీ సభ్యులు, అధికారులు, సిబ్బంది, పాత్రికేయులు, భక్తులు ఇలా అందరూ ఉండగానే రెప్పపాట్లో డబ్బులు కొట్టేశారు. చిన్న పిల్లలతో కలిసి పెద్దవాళ్లు ముఠాగా ఏర్పడి జాతరలో సంచరిస్తున్నారు. సీసీ కెమెరాలోని రికార్డుల ద్వారా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చోరీపై ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు తెలిపాడు. నమస్కారం, నా పేరు కొత్తూరి పవన్ కళ్యాణ్. నేను పెద్దంపేటలో ఉంటా, కార్పెంటర్ వర్క్ చేస్తా. నేను జాతరకు వస్తుంటే మధ్యలో మనకు అమౌంట్ వచ్చేది ఉండే, అమౌంట్ వచ్చేసాయి 41,500 రూపీస్ ఇచ్చేశారు. జేబులో ప్యాకెట్లో పెట్టుకున్నా. మమ్మీతోని ఫ్యామిలీతోని జాతరకు వచ్చేసాం. లోపలికి వచ్చినాక అది తీసేసారు. లోపలికి వెళ్ళి ఇద్దరు చిన్నోళ్ళు, ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, తీసి కింద పడ్డాయి. తీసుకొని హడావిడిగా చూసుకుంటా వెళ్ళిపోయాడు. అమ్మవారు వచ్చింది. అమ్మవారు వచ్చినాక హడావిడిని పట్టుకున్నాను. నేను అంతగానం పట్టించుకోలేదు. ఆ జేబులోకి వెళ్ళి తీసింది నాకు ఏర్పడలేదు. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత తెలిసింది తీసిరని. అప్పుడు పోలీసుల్ని కలిసి సీసీటీవీ ఫోటేజ్ చూసినాక అలా కనబడుతుంది, కానీ ఫేస్ అనేది క్లారిటీ కనబడతలేదు అనేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని కౌన్సిల్ సభ్యులను కోరిన రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. డప్పు చప్పుళ్లు, కోయల నృత్యాలు, భక్తుల జయజయ ధ్వానాల నడుమ గద్దెపైకి చేరుకున్న సారలమ్మ. గోదావరికని బేడెన్ పావెల్ పార్క్ లో ఘనంగా స్కౌట్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు బేడెన్ పావెల్ జన్మదిన వేడుకలు.
క్రమశిక్షణతో శిక్షణ పొంది వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ ఉన్నతమైన స్థాయికి చేరి తమ తల్లిదండ్రుల గురువుల ఆశయాలు నెరవేర్చాలి. పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసన్ సూచన. జాతరకు వచ్చే భక్తులు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకురావద్దంటున్నా వినకుండా తమ జేబులకు చిల్లులు వేసుకుంటున్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.